ఓం శ్రీం హ్రీం క్లీం స్వాగతం అందరికీ. ఈరోజు మనం సింహరాశి మరియు కన్యరాశుల వారికి డిసెంబర్ 3వ వారం ఎలా ఉండబోతోందో చాలా వివరంగా మరియు గ్రహస్థితులు సహా తెలుసుకుందాం. ఈ వారం గురుగ్రహం, శనిదేవుడు, చంద్రుడు మరియు బుధుడు మీ రాశులపై ఏ ప్రభావం చూపించబోతున్నారు, ఏ పనులు శుభం, ఏవి జాగ్రత్తగా చేయాలి, వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇక వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపబడును. సింహరాశి. ఈ రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం క్రింద జన్మించిన వారిని సింహరాశి వారి క్రింద పరిగణించబడతారు. అయితే డిసెంబర్ 3వ వారం గ్రహస్థితులు మరియు వాటి ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాము. సూర్యుడు 5వ స్థానంలో ఉండడం వల్ల ప్రతిష్ట, కీర్తి, ఫలితం పెరుగుతుంది. ఇక గురుడు 9వ స్థానంలో యాక్సెప్ట్ ఇస్తూ మీకు అనుకోని శుభదారులను తెరుస్తారు. ఇక శనిదేవుడు 7వ స్థానంలో ఉండడం వల్ల సంబంధాలలో కొంచెం టెస్ట్ పీరియడ్ ఉన్న పని విషయంలో మాత్రం స్థిరత ఇస్తుంది. ఇక బుధుడు 4వ స్థానంలో ఉండడం వల్ల ట్రావెల్, డాక్యుమెంట్స్లో కొంచెం జాగ్రత్త అవసరం. చంద్రుడు ఈ మధ్యవారం మీరు ఎమోషనల్గా సెటిల్ అవుతారు, కానీ క్లారిటీ కూడా వస్తుంది. ఈ వారం ప్రధాన శక్తి ఏంటి అంటే సంకల్పం. పనులు పూర్తి చేసే శుభదశలో సంకల్పం కంపల్సరిగా ఉండాలి. ఇంకా ఉద్యోగం, వ్యాపారం అయితే మీరు చేపట్టిన ఒక పని ఫైనల్గా కంప్లీట్ అవుతుంది. సీనియర్స్ మీ మీద పెట్టిన నమ్మకాన్ని మీరు నిలబెడతారు. కొత్త రెస్పాన్సిబిలిటీ వచ్చే సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కస్టమర్స్ మరియు డీల్స్ స్లోగా ఉన్నా క్వాలిటీ మాత్రం చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓవర్సీస్ కాంటాక్ట్స్ నుండి స్మాల్ పాజిటివ్ సైన్ కూడా వస్తుంది. ఇక ఆర్థిక ఫలితాలైతే గురుగ్రహం ఆశీర్వాదంతో ఒక పాత నిలిచిపోయిన డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక ప్రాపర్టీ, ల్యాండ్ లేదా ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక క్లారిటీ కూడా వస్తుంది. ఖర్చులు పెరుగుతాయి, కానీ శుభ ఖర్చులే, అంటే ఉపయోగకరమైన ఖర్చులే అవుతాయి. ఇక గోల్డ్ కొనాలనుకునేవారు శనివారం ఎక్సెప్ట్ అన్ని రోజులు కూడా మంచివే, అంటే శనివారం కొనవద్దు అని దాని అర్థం. ఇక వ్యక్తిత్వం లక్షణాలు ఈ వారం మీకు ఎలా పనిచేస్తాయి అంటే మీలో లీడర్షిప్ గుణం ప్రత్యేకంగా బయటికి వస్తుంది. మీ మాటకు కూడా వాల్యూ పెరుగుతుంది. మీ చుట్టూ ఉన్నవారు గైడెన్స్ కోసం మీ వైపే చూస్తారు. మీ కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ ఈ వారం చాలామందిని ఆకట్టుకుంటుంది. అయితే ఈ వారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే బుధుని కారణంగా కమ్యూనికేషన్లో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు. మీరు కామ్గా ఉండి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేదంటే గొడవలు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక హెల్త్ వైజ్ చెస్ట్, థ్రోట్ కేర్ తీసుకోండి. గురువారం మరియు శనివారం అధిక యాంగర్ని అవాయిడ్ చేయండి, అంటే ఎక్కువగా కోప్పడకండి, ప్రశాంతంగా ఉండడానికి మాత్రమే ట్రై చేయండి. ఇక ఈ వారం పరిహారాలు మరియు శుభ సూచనలు ఏంటి అంటే ఉదయం సూర్య నమస్కారం చేస్తే వీక్ మొత్తం చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇక శనివారం నాడు నల్ల నువ్వులు లేదా నూనె దానం మంచిది. ఇక శుభరంగు వచ్చేసి పసుపు మరియు కాషాయం. ఇక మొత్తంగా డిసెంబర్ 3వ వారం మీ ఫలాలు ఎలా ఉన్నాయి అంటే ఒక్క మాటలో ఈ వారం మీకు గుర్తింపు, విజయం, మరింత రెస్పాన్సిబిలిటీస్ వచ్చే వారంగా పరిగణించవచ్చు. కన్యరాశి. ఈ రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాల క్రింద జన్మించిన వారిని కన్యరాశి వారి క్రింద పరిగణించబడతారు. అయితే ఈ వారం అంటే డిసెంబర్ 3వ వారం గ్రహాలు ఎలా మారనున్నాయి, గ్రహస్థితులు మరియు వాటి ప్రభావం కూడా ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం. బుధుడు 3వ స్థానంలో ఉండడం వల్ల కమ్యూనికేషన్, ప్లానింగ్, స్కిల్స్
ఎక్సెప్షనల్లీ స్ట్రాంగ్గా ఉంటాయి, అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. ఇక గురు 8వ స్థానంలో ఉండడం వల్ల మిస్టరీ మరియు క్లారిటీగా మారే శక్తి కూడా వస్తుంది. శని 6వ స్థానంలో మంచి స్థితి, శత్రువు సమస్యలు, డెట్స్ మీద అప్పర్ హ్యాండ్ ఇస్తుంది, అంటే అప్పుల మీద అప్పర్ హ్యాండ్ కూడా ఉంటుంది. ఇక చంద్రుడు మొదటి 2 రోజులు ఎమోషనల్గా ఉంటారు, కాకపోతే తర్వాత క్లారిటీ ఎక్కువగానే ఉంటుంది. ఇక ఈ వారం ప్రధాన శక్తి ఎలా ఉంటుంది అంటే విశ్లేషణ, అంటే సరిగ్గా నిర్ణయం తీసుకునే శుభవారం కూడా అవుతుంది. ఇక ఉద్యోగ వ్యాపార పరంగా ఎలా ఉంది అంటే మీరు చేస్తున్న పనికి రికగ్నైజేషన్ వస్తుంది, అంటే గుర్తింపు లభిస్తుంది. ఇక డాక్యుమెంటేషన్, ఈమెయిల్స్, ప్లానింగ్ వంటి పనుల్లో మీరు స్టార్గా కనిపిస్తారు, అంటే అందరికీ ఆకర్షంగా కనిపిస్తారు. ఇక మీ ఒపీనియన్ డిసైడ్ చేసే పవర్ కూడా మీకు ఉంటుంది. కొత్తగా నేర్చుకునే స్కిల్స్ మీకు మరింత స్ట్రాంగ్ని చేస్తాయి. ఇక వ్యాపారంలో చిన్న మీటింగ్ ఒక పెద్ద మార్పును కూడా తీసుకురాగలదు. ఇక ఆర్థిక ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే శని దృష్టి వల్ల చేసిన ఖర్చులు నియంత్రణలో ఉంటాయి, ఒక పెండింగ్ పేమెంట్ కూడా రాబోతోంది. ఇక ఈ వారం కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే శుక్రవారం లేదా సోమవారం మంచిది. ఇక డబ్బు స్లోగా వచ్చినా సేఫ్గానే ఉంటుంది. ఇక ఈ వారం వ్యక్తిత్వం లక్షణాలు ఎలా ఉన్నాయి అంటే కన్య రాశి వారి ప్రత్యేకత ఏంటి అంటే ప్రాక్టికల్ థింకింగ్ ఈ వారం డబుల్గా పనిచేస్తుంది. మీ మాట విని డెసిషన్ తీసుకునేవారు ఎక్కువగా ఉంటారు. మీలో ఉన్న పేషెన్స్ అండ్ ఎనాలిసిస్ క్వాలిటీ మంచి ఫలితాలనే ఇస్తుంది. కుటుంబంలో హార్మోని రీస్టోర్ అవుతుంది. ఇక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే గురు కారణంగా సమ్టైమ్స్ మీరు ఓవర్ థింకింగ్ చేస్తారు, అన్నెసెసరీగా టెన్షన్స్ మాత్రం తీసుకోవద్దు ఆ ఓవర్ థింకింగ్ వల్ల. ఇక కడుపు మరియు డైజెషన్ కేర్ తీసుకోండి, ఏది పడితే అది బయట తినకుండా డైజెషన్, అంటే ఇంట్లో చేసిన ఫుడ్ తీసుకుంటే డైజెషన్ మంచిగా అవుతుంది. ఇక రాత్రి లేట్ ఫుడ్ అవాయిడ్ చేయండి, తొందరగానే తిని పడుకోండి. ఇక ఈ వారం మీరు పరిహారాలు శుభ సూచనలు ఏం చేయాలి అంటే గాయత్రి మంత్రాన్ని 21 సార్లు చదవండి, మీకు మెంటల్గా బూస్ట్ అండ్ క్లారిటీ కూడా వస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇక పచ్చ రంగు మరియు తులసి చెట్టు ఈ వారం చాలా శుభాన్ని ఇస్తాయి, తులసి చెట్టుకు పూజ చేస్తే శుభాలు కలుగుతాయి. ఇక బుధవారం ఉపవాసం ఆప్షనల్గా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి, చేస్తే మంచి ఫలితాలు కూడా రావచ్చు. ఇక మొత్తంగా కన్యరాశి వారికి డిసెంబర్ 3వ వారం ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ వారం క్లారిటీ, కరెక్ట్ డెసిషన్స్, స్లో అండ్ స్టడీ ప్రోగ్రెస్తో ముందుకు వెళ్తారు. ఈ డిసెంబర్ 3వ వారం సింహరాశికి విజయదీపం వెలిగే వారం మరియు కన్య రాశికి స్ఫూర్తి, స్పష్టత మరియు స్థిరత లభించే వారం. విష్ణుమూర్తి కరుణ, లక్ష్మీదేవి ఆశీర్వాదం, శనిదేవుని నియంత్రణ, గురుదేవుని జ్ఞానం మీ 2 రాశులపై ప్రసాదంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వారం మీ జీవితంలో ప్రకాశం, శాంతి, శుభం నింపాలి. మీరు కోరుకునే మంచి విషయాలు నెరవేరాలి. భగవంతుడు మీ దారిని ఎల్లప్పుడూ ప్రకాశమయం చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు ఇలాంటి కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.